కొత్తగూడెం ప్రజల తరఫున టీఎన్యూసీసీ మెంబర్గా ఈ ప్రాంత ప్రజల తరఫున మీకు స్వాగతం సుస్వాగతం సార్. వెల్కమ్ సార్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగూడెం పౌర సమాజం తరఫున కూడా మీకు వెల్కమ్ సార్. సార్ 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 साइड को बस पार्किंग के लिए बनाया है। ये वाला लोकेशन बस पार्किंग है। సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అధికారులకు పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన కొత్తగూడెం రైల్వే స్టేషన్ని సందర్శించడం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ గారి అధికారులతో సహా స్పెషల్గా ఇక్కడ రావడం జరిగింది. వారిని కలిసి ఈ జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లా ప్రజల సమస్యల వరకు విన్నవించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి కినినెస్ అని పేరుగా నామకరణం చేయాలని చెప్పేసి ప్రజలందరి తరపున జిల్లా ప్రజలందరి తరపున విన్నవించడం జరిగింది. అదేవిధంగా కరోనాలో రద్దయినటువంటి మణుగూరు టు కాజీపేట ఎక్స్ప్రెస్ను, అదేవిధంగా బెళగావి కొల్హాపూర్ ఎక్స్ప్రెస్లు ఈ 2 ట్రైన్లు కూడా తక్షణమే పునరుద్ధరణ చేసి ఏర్పాటు చేసి ఈ జిల్లా ప్రజలందరికీ ప్రాంత ప్రయాణికులకి సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రధానంగా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి మణుగూరు చేరుకొని మళ్ళా రాత్రి 10 గంటల వరకు అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంది. ఈ ఖాళీ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క బండిని మణుగూరు టు చర్లపల్లి టు మళ్ళీ మణుగూరుకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా దాన్ని మార్చి దాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా మన దక్షిణ భారతదేశానికి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచలం నుండి మరి ఇటు తిరుపతికి, షిరిడీకి, అటువైపు వేములవాడకి, అదేవిధంగా బాసర్కి ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని కూడా ఈ జిల్లా ప్రజానీకుల తరపున మరి వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మరి జరుగుతూ ఉన్నాయి. ఇంకా వేగవంతంగా నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకి ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి మరి రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఆగుతుంది. దానివల్ల ప్రయాణికులకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, ఇంకా ఇతరత్ర మరి లగేజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మార్చమని కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం మరి ప్రజలు మరి ఇక్కడ నడిపోటు ఉన్నటువంటి రాజీవ్ పార్క్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి దారిని మూసేశారు. దానివల్ల ఎన్జిఓస్ కాలనీ, అదేవిధంగా రాజీవ్ పార్కు, అదేవిధంగా మన ప్రగతి మైదానికి వెళ్ళే వందలాది మంది ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రీఓపెన్ చేయమని చెప్పేసి కూడా అడగటం జరిగింది. ఇంకా చిన్న సమస్యలన్నిటి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్యలన్నిటి కూడా వారు సానుకూలంగా స్పందించి మరి పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తామని చెప్పారు. కాజీపేట ఎక్స్ప్రెస్ త్వరలోనే పునరుద్ధరణ చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఇంటర్సిటీ దాని మీద కూడా ఆలోచన చేసి రైల్వే శాఖ అధికారులకి, ఇండియన్ రైల్వేస్కి కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల తరపున, జిల్లా ప్రజల తరపున మరి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు DRUCC మెంబర్గా ఈ ప్రాంత ప్రజలందరి తరపున నేను ఇవాళ అధికారులకి విన్నవించడం జరిగిందని తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరించి ఇది జిల్లా కేంద్రం, పారిశ్రామిక పట్టణం, ఏజెన్సీ ఏరియా మరి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ని మరో రైల్వే డివిజన్గా
ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి విన్నవించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.